రాయడానికి ప్రధానమైన కారణము నేను పొందిన అనుభూతుల్ని ప్రజలకు తెలిస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంలో. తర్వాత స్వామీజీ రచించిన వైదిక ధర్మం పత్రికలో వచ్చిన చాలా విషయాలు సేకరించాను. తర్వాత స్వామి ఉపన్యాసాల్లో విషయాలు సేకరించడం, సంశయాలను స్వామిని అడగడం, వీటి వల్ల నేను పుస్తకాన్ని రచించడానికి అవకాశం లభించింది. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే పుస్తకం ప్రింట్ చేస్తున్న సహకరించాలి ఎవరంటే ముఖ్యంగా మంగళ విజయ్ కుమార్ మురళీధర్ గారు. మేము ఉన్నాం, మీకు ఎందుకు ప్రింట్ చేసేపోతున్నారు. ఆ తర్వాత మన తిరుమల శ్రీనివాస్ గారు, నువ్వు ఉన్నా కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, అయిపోతే పో అంటున్నావు. అంతే నేను ఆశ్చర్యపోయినా సార్. మరి ప్రింటింగ్ అయినా కూడా అక్కడ హైదరాబాద్ పెడితే 100 ప్రింటింగ్ పంపించేసి అయిపోయింది. ఈ విధంగా అంటే మంచి కార్యానికి మార్గం శుభమైతే విషయం ఇంకా తెలిసిపోతుంది. ఇదంతా స్వామి యొక్క ఉపన్యాసం నేను వినడం, నేను ప్రేరణ పొందడం బాగా. దాదాపు 35 సంవత్సరాల క్రితము గురుకులం పెట్టకముందు మన తిరుమల శ్రీనివాస్ గారి షాప్కి వచ్చారు స్వామి. 1979 అప్పుడు వచ్చారు. నాకు పరిచయం చేసి, ఈ స్వామిజీ తెలుగులో మాట్లాడతాడు, ఒక్కరు ఆంగ్ల అక్షరం మాట్లాడరు అని అయితే స్వామి లేదు మీరు తెలుగు అంటే 5 నిమిషాలు మాట్లాడి కూడా అప్పుడు ఒక ఆంగ్ల పదం రాలేదు స్వామి. అప్పటి నుంచి నాకు పరిచయం. ఈ ఆర్య సమాజ వాసన కలిగించేది ఎవరంటే తిరుమల శ్రీనివాస్. ఆ వాసన తీసుకుంటూ నేను పుష్పించినంటే స్వామి ఉపకారం. ఈ విధంగా మంచి కార్యం చేస్తే మనకు మార్గం శుభమైతున్న విషయం ఇంకా తెలుస్తుంది. ఈ యజ్ఞం చేయడం వల్ల ఒకటి, యజ్ఞ పుస్తకం రచించడం, యుద్ధం చేయడం కూడా. అయితే స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడనే నేను దాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ వచ్చాను. స్వామికి చాలా ధన్యవాదములు. వారి ఆశీర్వాదం నాకు ఇట్లా ఉండాలని చెప్పేసి మాకు ఎంతో మానసికంగా ఆత్మీయంగా బలాన్ని ఇస్తున్నాడు స్వామి. ఇదే విధంగా నాకు బలాన్ని ఇస్తారని కోరుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తాను. స్వామిజీకి మరి అభినందనలు, ధన్యవాదములు. మరియు పిల్లలకు అభినందనలు, ఆశీర్వాదం తీసుకోండి.